యోజకులుగా మమ్మను మార్చగలిగిన మీ మాటలు మాకు వినిపింపచేసి, మీ పరిశుద్ధ సన్నిధిలో మీ వాక్యము చేత మమ్మల్ని సంధించమని, సమస్త మహిమ ఘనత ప్రభావము మీరు పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సంఘమ, దేవుని కృపను బట్టి ఈ ఆధ్యాత్మిక ధ్యాన ప్రయాణంలో 20 దినాల ధ్యానాలను ముగించుకున్నాం, లేదా 20 దినాల ప్రయాణాన్ని కూడా మనము ముగించుకున్నాం. ఇది ఆషామాషి వ్యవహారం అయితే కాదు. 20 రోజులు మనము దేవుని సన్నిధిలో ఇంచుమించుగా 1.5 నుంచి 2 గంటల వరకు గడపడం, ఆయన నామాన్ని స్తుతించడం, ప్రార్థించడం, ఆరాధించడం, ఇవి మన జీవితంలో దేవుడు అనుమతించి అనుగ్రహించిన ఒక గొప్ప సహవాసం. సగం దినములు పూర్తి చేసుకోవడం అనేది నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయమే. తిరిగి ఈ దేవునితో గడియ 2వ భాగంలోనికి మనము వెళుతున్నాం. ఇది చివరి 20 దినాలు ఈ నాటి ధ్యానం కొరకు, అనగా 21వ దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ఈ విధముగా ఉన్నాయండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22 నుంచి 35 వచనాలు, లూకాసు వార్త 15వ అధ్యాయము 24 నుంచి 32 వచనాలు. అంశము ఆయన సంతోషించిన అంశము, ఆయన సంతోషించిన మూలవాక్యము మనము చదువుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22 వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఎందుకు ఈ మాట సమూయేలు చెప్పాల్సి వచ్చిందంటే, సౌలు నేను క్రొవ్విన గొర్రెలను ఎడ్లను తీసుకొచ్చానని ఊరికే నువ్వు కోపపడుతున్నావు, కానీ వాటిని ఎందుకు తీసుకొచ్చానో నీకు తెలుసా? దేవుడైనటువంటి యెహోవాకు బలి అర్పించాలి, అది కూడా శ్రేష్టమైనటువంటి బలి అర్పించాలి. అందుకనే క్రొవ్విన వాటిని తీసుకుని వచ్చాను. ఎందుకంటే క్రొవ్వు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దహన బలి. అంటే సౌలు తాను చేసినటువంటి తప్పిదాన్ని ధర్మశాస్త్రబద్ధంగా కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అతడు చేసింది నో డౌట్ అది చాలా పెద్ద తప్పిదము. నిన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది అతిక్రమము మాత్రమే కాదు, ఆజ్ఞ ధిక్కారము, ఆయనను విసర్జించడం, ఆయనను అనుసరించకపోవడం, లెక్క చేయకపోవడం, తిరగబడడం, దేవుని దృష్టికి కీడుకరంగా ప్రవర్తించడం, ఇవి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇవన్నీ చెబుతూ ఉన్నప్పుడు సౌలుకు అర్థమైంది, నేను చేసిన తప్పు ధర్మశాస్త్రబద్ధంగా అది తప్పిదమని క్లియర్ అయిపోయింది. దీనిని ఏ విధమునైనా చేత నేను కవర్ చేసుకోవాలి అని చెప్పి ఆ సౌలు అంటున్నాడు, నేను యెహోవాకు బలి అర్పించడానికి ఇవి తీసుకుని వచ్చాను. అక్కడ ఇంకొక విషయం సౌలు గమనించలేదు. ఏమిటంటే, అమాలేకీయుల వాటన్నిటినీ కూడా నిర్మూలన చేయండి, ఎందుకంటే అవి శపితమైనవి. శాపగ్రస్తమైన వాటిలో ఏది కూడా దేవునికి బలి అర్పించడానికి అవ్వదు. అయినప్పటికీ బ్లంట్గా సౌలు చెప్తున్నాడు, నేను దేవునికి శ్రేష్టమైనటువంటి క్రొవ్విన గొర్రెలను ఎద్దులను తీసుకొచ్చాను. ఈ నేపథ్యంలో సమూయేలు ధర్మశాస్త్రానికి మించిన దేవుని చిత్తాన్ని సౌలుకు తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, దహన బలులు అర్పించుట కంటే శ్రేష్టమైనది ఏంటో, దేవునికి సంతోషము కలిగించేది ఏంటో ఆయన ఈరోజు మన ధ్యానంలో ధ్యానించడానికి ఆ రోజు సౌలుకు తెలియజేస్తున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనము ఇలా చేసేస్తే దేవునికి హ్యాపీ, ఇలా చేసేస్తే పరలోక రాజ్యం వెళ్ళిపోతాం, ఇలా చేసేస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు అని మన పరిధిలో ఉన్నటువంటి ఈ ఫిజికల్ డీడ్స్ అండ్ నీడ్స్ని మనం దేవుని సన్నిధిలో చేసి
దేవుని మెప్పును పొందాలని, దేవుణ్ణి సంతోషపెట్టాలని చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఏదో ఒక భౌతిక పరిచర్య, ఇలా చేస్తే అలా చేస్తే. నిజమే, చిన్నప్పటి నుంచి మేమైతే దేవుని మందిరంలో చాలా కష్టపడ్డాం. దేవుని మందిర పరిచర్య కొరకు, లేకపోతే దేవుని మందిరంలో మా యొక్క కుటుంబ నేపథ్యాలను ప్రక్కన పెట్టి, సామాజిక గౌరవాలను ప్రక్కన పెట్టి, లేకపోతే విద్యార్హతలను ప్రక్కన పెట్టి, ఒక రకంగా దేవుని మందిరపు పని అంటే కూలి వారి వలె పని చేసేవాళ్ళం. ఒక భక్తుడు అన్నాడు, నువ్వు ఎంత పని చేస్తే నీకు పరలోక రాజ్యంలో సీటు వచ్చేస్తుందా? నువ్వు ఎంత చేశాను అని నువ్వు చెప్పుకుంటే, నిజంగా చేసి ఉన్నావు నువ్వు చెప్పుకుంటే, నువ్వు చేసినటువంటి ఈ మందిర పరిచర్య లేకపోతే మరొకటి దీన్ని బట్టి నీకు దేవుడు పరలోక రాజ్యంలో సీటు చేశాడు అనుకుంటావా? నీ మారు మనస్సు, నీ విశ్వాసము, నీ ప్రవర్తన, నీ యథార్థత, నువ్వు ఫిజికల్గా ఎంత దేవుని కొరకు పరిశ్రమించు, అదంతా వేరే విషయం. ఒకవేళ ఫిజికల్గా దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేసేసి మన మనస్సు, మన హృదయము, మన జీవితము దేవుని ఎదుట పరిశుద్ధత కలిగినదో, యథార్థత కలిగిందో కాకపోతే ఈ పనిని ఆయన పరిగణనలోకి తీసుకోడు. ఎందుకంటే మనకంటే గొప్ప పనులు ఆచార సాంప్రదాయ ప్రకారము ఇశ్రాయేలు ప్రజలు చేసేవారు. అయినప్పటికీ వారి అంతరంగ స్వభావం దేవునికి నచ్చలేదు కనుకనే కనీసం పాలుతేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని పంపలేదు. కేవలము ఈ భూమి మీద ఉన్నటువంటి పాలుతేనెలు ప్రవహించే దేశానికి పంపడానికే ఇశ్రాయేలుల యొక్క ఆత్మీయ జీవితం బాలేదని అరణ్యముల వారిని ఆపేస్తే, ఏకంగా పరలోకానికి పంపడానికి మనము ఇది చేశాం అది చేశాం అని చెప్పినంత మాత్రాన, ఈ లోకంలో ఈ భౌతికపరమైనటువంటి పరిచర్యలే పరలోక రాజ్యానికి మార్గము అని భ్రమసినంత మాత్రాన పరలోక రాజ్యంలో చోటు ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితం బాగుండాలా, మన అంతరంగ స్వభావం బాగుండాలా, దేవుని ఎదుట మన ప్రవర్తన ఆయనకు ఇష్టంగా ఉండి తీరాలి. లేకపోతే భౌతికంగా ఆచార సాంప్రదాయ ప్రకారము మనం ఎన్ని గొప్ప గొప్ప పనులు చేసినా దానివలన ప్రయోజనం లేదు. అలాగైతే మనకంటే గొప్ప పనులు చేసిన వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. అందులో ఒక వ్యక్తి చాలా గొప్ప పనులు చేసేటటువంటి వ్యక్తి ఎవరు? చాలామంది గొప్ప పనులు చేశారు, అనేస్తే అలా కాదు. కానీ ఎవరంటే అపొస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయంలో ఎవరండి? ఇటలీ పటాలం అనబడిన పటాలంలో ఎవరండి అతని పేరు? కొర్నేలి. అంతేనండి, కొర్నేలి అనే శతాధిపతి. అతని గురించి దేవుని సన్నిధిలో రాయబడిన మాట, అతడు ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, బహు గొప్ప ధర్మ కార్యములు. అయితే నువ్వు ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, ధర్మకార్యాలు చేసినంత మాత్రాన, ఒక సోషల్ యాక్టివిటీస్లో నువ్వు ఒక గొప్ప మంచి వ్యక్తిగా పేరు పొందినంత మాత్రాన దేవుని సన్నిధిలో ఉండు. అందుకనే అతన్ని నశించిపోయిన ఆత్మలలో ప్రభు చూడలేక పేతురును పంపించి అతనికి వాక్యమును బోధించి అతడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా క్రొత్త జన్మ అనుభవంలోనికి వెళ్ళేలాగా చేశాడనమాట. సో మనము భౌతికపరమైన పరిచర్యలు పరలోక రాజ్య వారసత్వానికి సంకేతాలు కాదు, కానీ ఏమి చేస్తే ఆయన సంతోషిస్తాడు, ఏం చేస్తే ఆయన ఆనందిస్తాడు, ఈరోజు మనము ధ్యానము చేయాల్సినటువంటి అవసరం అంశము. ఆయన సంతోషించిన ఈరోజు మనము ఆయనను పరచాల్సిన వారమైనాం. ఇది ఇప్పటి ఆశ కాదండి. ఆయన ఏదెను తోటలో ఆదాము అవ్వలను సృష్టించినది మొదలుకొని ఆయన మన ద్వారా సంతోషించాలని సంతోషాన్ని కోరుకున్నాడు. కుమారుల నుంచి తల్లిదండ్రులు ఎలాంటి దానిని ఎక్స్పెక్ట్ చేస్తారు, అంతకు మిక్కిలేమి గొప్పగా ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. కాస్త విధేయత, కాస్త వినయము, ఇలాంటివే. కానీ అనుకోకుండా ఆదాము అవ్వల కాలము నుంచే ఆయన సంతోషానికి భంగం ఏర్పడింది. దేవుని సంతోషాన్ని పాడు చేసింది ఎవరయ్యా అంటే ఈరోజు ఆయన బిడ్డలమైన మనమే. దేవుని మహిమను పాడు చేసింది ఎవరయ్యా అంటే ఆయన బిడ్డలమైన మనమే. దేవుని అవమానపరిచింది, అగౌరవపరిచింది ఎవరయ్యా అంటే ఆయన బిడ్డలమైనటువంటి మనమే. ఈరోజు థర్డ్ పర్సన్ మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నామంటే మన వల్లే ఈ యొక్క ప్రమాదము జరుగుతూ ఉన్నది అన్న సంగతిని మనం అనుకుంటాం. అర్పణలు, కానుకలు, చర్చికి వెళ్ళడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, కూటం పెట్టుకోవడం, దేవుడు తెగ చప్పట్లు కొట్టేస్తాడు అనుకుంటున్నామేమో, దేవుడు తెగ చప్పట్లు కొట్టేస్తాడు అనుకుంటున్నారేమో.
మీకా గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా మాట్లాడుతూ మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6-8 వచనాలు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయనా, నా అతిక్రమమునకే నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారం నా గర్భఫలము నేను ఎత్తునా. మనుషుడా జాగ్రత్త, ఏం తీసుకొస్తే సంతోషిస్తాడని నువ్వు అనుకుంటున్నావు? నువ్వేదో ఇచ్చేస్తే, ఏదో అర్పించేస్తే, ఏదో కానుకలు కట్టేస్తే, ఏదో మరొకటి చేసేస్తే ఆయన సంతోషిస్తాడా? ఆయన ఆనందిస్తాడా? ఇక్కడ అదే ప్రశ్న వేస్తున్నాడు. ఆయనకు సంతోషము కలుగజేయన నీ యాక్టివిటీస్, నీ రిచువల్స్, నీ ట్రెడిషనల్ యాక్టివిటీస్ ఆర్ ట్రెడిషనల్ రిచువల్స్, మత సంబంధమైనటువంటి నీ ప్రక్రియ ఏదైనా ఆయనకి సంతోషం కలుగజేస్తుందంటే నెవర్, ఎప్పటికీ అలా జరగదు. మరి ఏంటి సంతోషం కలుగజేస్తుందంటే ఆయన అంటున్నాడు, నీ జీవితంలో ఉత్తమమైనది ఆయనకు సంతోషం కలుగజేస్తుంది. ఆయన మన జీవితంలో ఉత్తమమైన దానిని మాత్రమే కోరుకుంటున్నాడు. ఉత్తమమైన దానిని మాత్రమే కోరుకుంటున్నాడు. మన జీవితంలో ఆయన ఆ ఉత్తమమైన దానిని బట్టి ఆయన సంతోషించడానికి ఎదురు చూస్తున్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. మొట్టమొదటిది ఏంటంటే న్యాయముగా నడుచుకోవడం. మనము న్యాయ ధర్మములను అనుసరించి నడుచుకోవలసినటువంటి భద్రం. ఆయనకి సంతోషము కలుగజేసే అత్యుత్తమమైనటువంటి స్థితి ఏంటంటే మనము ఆయన సన్నిధిలో ఎప్పుడు చూసినా న్యాయవంతులుగానే కనబడాలి. న్యాయవంతులుగానే కనబడాలి. చూడండి, ఇప్పుడేమో కానీ ఈ ఎలక్ట్రానిక్ మెషిన్స్ వచ్చినాయి, కానీ ఒకప్పుడు కాటాలు ఉండేవి కదండి. కాటాలు ఉండేవి. ఆ కాట ఆ వ్యాపారి వెళ్ళినప్పుడు అలా తూచినప్పుడు ఇటు కానీ అటు కానీ కొంచెము కూడా బెసక్కుండగా ఆ ముళ్ళు ఎక్కడ ఉండాలా? సెంటర్ పాయింట్లో ఉండాలా. నేను అప్పుడప్పుడు సమ్ షాప్కి వెళ్తూ ఉంటాను. అది లిక్విడ్ షాప్ అనమాట అండి. సమ్ ఆయిల్స్ అవి ఉంటాయి. బాటిల్ పెడతారు, చూస్తారు, మెడిసినల్ ఉన్నటువంటి దాన్ని ఫీడ్ చేస్తారు, పెడతారు. నేను చూస్తాను, ఎప్పుడైనా ఒక్క చుక్క ఎక్కువ వేస్తాడేమో, ఒక్క చుక్క ఎక్కువ వేస్తారేమో చూస్తాను. అది ఈ కేజీకి 1 పాయింట్ అవతలకి వెళ్ళిందనుకోండి, వెంటనే చిన్న డొక్కెట్టి తీసేసి 0 వచ్చే వరకు ఎందుకు వచ్చింది, అదేదో నాకే రాసి పెట్టివచ్చు కదా, నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. ప్రియులారా, న్యాయం అంటే అదనమాట అండి. న్యాయం అంటే 0.000.1% కూడా ఇటు కానీ. న్యాయం అంటే సమానత్వం, అంతే. న్యాయం అంటే సమానత్వం. ఎవరికి చెందాల్సినటువంటి సమానత్వము వారికి చెందాలి. రెండవది అంటాడు కనికరమును ప్రేమించుట. మనము కనికరమును ప్రేమించే వారంగా ఉండాలి. అంటే కనికరముగా ప్రవర్తించు వారమై ఉండాలి. కనికరముగా ప్రవర్తించు వారమై. క్రైస్తవ విశ్వాసికి లేదా దేవుని పిలుపును పొందిన వారికి కనికరమే తప్ప కఠినత్వము అనేది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. కనికరమే తప్ప కఠినత్వము అనేది ఎట్టి పరిస్థితుల్లో దేవుడు సమర్థించడు, అంగీకరించడు. ఇక మూడవది దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు. మన దీన మనస్సు ఆయనకు సంతోషాన్ని కలుగు చేస్తుంది. 3 విషయాలు ఇక్కడ. దేన్ని బట్టి పైన పెద్ద లిస్ట్ ఇస్తూ ఉంటాడు. ఎలా నమస్కరిస్తాను, ఎలా వస్తాను, దహన బలుల, ఏడాది దూడల, వేలాది కొలది పొట్టేళ్ళ, వేలాది నదులంతా విస్తార తైలమా. ఏంటి ఆయనకు సంతోషం? ఫిజికల్గా నువ్వు ఇచ్చే ఏ కానుకలు, ఏ ధనధాన్యములు, ఏ వెండి బంగారాలు ఆయనకు సంతోషం కలుగు చేస్తాయంటే ఏమీ లేదయ్యా. స్పిరిచువల్గా నీవు ఆయన సన్నిధిలో న్యాయంగా బ్రతుకు, ఆత్మీయంగా కనికరాన్ని ప్రేమించు, ఆధ్యాత్మిక దేని మనసును కలుగు. మనము ఈ రీతిగా ఆయన సన్నిధిలో నడుచుకోవలసినటువంటి బద్ధులమై ఉన్నాం. అలా నడుచుకుంటే ఆయనకు సంతోషం, నడుచుకోలేకపోతే ఆయనకు దుఃఖం. సౌలు ప్రవర్తనను గమనించినప్పుడు ఇలాంటి స్థితి ఎక్కడ సౌలులో కనిపించలేదు. మొదట ఆత్మ కలిగిన వాడే, కానీ తర్వాత అతిశయమో అహంకారమో కలిగిన వాడై అధికారము పెరిగిన తర్వాత అతని జీవితంలో న్యాయం అనేది, ముఖ్యంగా దేవుని న్యాయం అనేది లేకుండా పోయింది. కనికరం అనేది అస్సలు లేకుండా పోయింది. దేవుని ఎదుట అప్పటి వరకు సమూయేలు చెప్తున్నప్పుడు
అసలు నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములో ఏమన్నాడు? నిజమే, మనము ఉన్నట్టే ఎప్పుడు ఉండిపోమండి, మారిపోతాం. మనిషి అంటేనే కాలము కంటే గాలి కంటే ఇప్పుడు వేగవంతమైనటువంటి ప్రతి దానికంటే అత్యంత వేగంగా మారిపోయేవాడు ఎవరు? ప్రపంచంలో ఒకవేళ ఎవరైనా ప్రశ్న వేస్తే అత్యంత వేగవంతమైంది ఏమిటి అని ప్రశ్న వేస్తే బుల్లెట్ ట్రైను, లేకపోతే అదేదో సోనిక్ వార్ ఫ్లైట్, ఇవన్నీ కాదు. అత్యంత వేగవంతమైనది ఏమిటంటే మనిషి మనసే. చాలా ఈజీగా మారిపోయే పరిస్థితి, చాలా ఈజీగా జారిపోయే పరిస్థితి మన మనసుకు ఉంటుంది. కనుకనే సౌలు అలాంటి స్థితిలో జారిపోయాడు, మారిపోయాడు, చాలా త్వరగా మారిపోయాడు. దేని మనస్సు కలిగి ప్రవర్తించడం మానేసేసి, అయ్యా నా గోత్రం ఏపాటిది, ఒకవేళ నా గోత్ర వంశాలలో మా కుటుంబము ఏపాటిది, ఆ కుటుంబంలో నా బతికేంటి అని మాట్లాడినటువంటి సౌలు ఇప్పుడు అలాంటి దీన మనసు లేదు. పైగా ప్రశ్నిస్తే నేను అందుకు తెచ్చాను, ఎందుకు తెచ్చాను, అచ్చేసాను, ఇచ్చేసానని చెప్పి ఆర్గ్యూ చేయడం మొదలు పెడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఆయన మనల్ని పిలుచుకున్నందుకు, ఎన్నుకున్నందుకు, ఏర్పాటు చేసుకున్నందుకు, ప్రత్యేకపరుచుకున్నందుకు, ఇంతటి మహిమ ఘనత ప్రభావములతో ఆయన మనల్ని నింపినందుకు ఆయనకు సంతోషము కలుగు చేసే వారంగా ఉన్నామా, లేదంటే ఆయన సంతాపపడే వారంగా ఉన్నామా? ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఆనాటి ప్రజల యొక్క పరిస్థితి చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపం పొందాడు. ఆయన భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపము పొంది మనసులో ఏం చేశాడంట? నొచ్చుకున్నాడట. దట్ మీన్స్ ఆయన దుఃఖపడ్డాడు అనమాట. అనవసరంగా అప్పుడప్పుడు పిల్లలు బాగా చెడిపోతే మనం ఏమంటాం? అనవసరంగా వీడిని కన్ననరా, అనవసరంగా వీడిని కన్ననరా అన్నటువంటి మన దుఃఖ స్థితిలోనికి వెళ్ళిపోతాం. దేవుడు కూడా ఆనాటి ప్రజలను చూచి సంతోషించడం మానేశాడు, దుఃఖపడడం మొదలుపెట్టాడు. అలా దుఃఖపడుతున్నటువంటి దేవునికి ఓ సంతోషకరమైన వార్త కనిపించింది. అదేమిటంటే వారందరిలో కూడా నోవహు సంతోషాన్ని కలుగు చేశాడు. వారందరిలో కూడా దేవుని దృష్టికి నోవహు ఎలా ఉన్నాడు? ఓన్లీ నా నిర్ణయం తప్పు కాదు, నా సృష్టిలో కనీసం ఒకడైనా మిగిలాడు అని నోవహును బట్టి సంతోషించాడు అనమాట అండి. ఈరోజు లోకమంతా చెడిపోతున్న నోవహును బట్టి సంతోషించినట్టు మనము కూడా ఆయన సంతోషానికి కారణంగా ఉన్నామా, లేదా ఆయనను దుఃఖపరిచే వారితో దుఃఖపరిచే స్థితిలో ఉన్నామా ఆలోచన చేసుకోవలసిందిగా దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనకు సంతోషం కలుగు చేసే ఒక 7 విషయాలు దేవుని సన్నిధిలో మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ముఖ్యంగా మనం చదువుకున్నటువంటి టెక్స్ట్ నుంచే ఒక 2 విషయాలు చూద్దాం. అది నేను చెప్తున్నది కాదు, అక్కడ సమూయేలు సౌలుతో చెప్తున్నాడు. సంతోషించిన నీ బలులు, నీ అర్పణలు, వీటిని బట్టి దేవుడు సంతోషిస్తాడా? లేదు కదా. మరి దేనిని బట్టి సంతోషిస్తాడంటే ఆయన చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట ఆలోచించు. ఆయన సంతోషం దేని యందు ఉందంటే, నీ బలుల కంటే నువ్వు ఆయన ఆజ్ఞను గైకొనటమే. నువ్వు అర్పించే బలులు కాదయ్యా ఆయనకు సంతోషం కలిగజేసేవి, ఆయన ఆజ్ఞను నువ్వు గైకొనడం. ఇదే కదా 11వ వచనంలో కూడా నేను దాన్ని చదువుకున్నాం. సౌలు నన్ను అనుసరింపక వినతీసిన ఆజ్ఞలు గైకొనకపోయాను కనుక అతనిని రాజుగారు నిర్ణయించినందుకు నేను చాలా డిగ్రేడ్ ఫీల్ అవుతున్నాను, పశ్చాత్తాపడుతూ ఉన్నాను అని జ్ఞాపకం చేస్తుంటాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఆయనకు సంతోషము కలుగు చేసిన, మనము దుఃఖాన్ని కలుగు చేసిన ప్రధానమైనటువంటి కారణం ఆయన కమాండ్ని మనం ఫాలో అవుతున్నాం లేదా. ఆయన ఆజ్ఞను గైకొంటే ఆయనకు సంతోషం, ఆయన ఆజ్ఞను గైకొనకపోతే మనకి దుఃఖము, ఆయనకు దుఃఖము, బాధ. మన పిల్లలు మన మాట వినకపోతే ఎలా ఉంటుంది, లేదంటే మన దగ్గర పనిచేస్తున్నటువంటి సబార్డినేట్స్ మన యొక్క మాట వినకపోతే ఎలా ఉంటుంది. అలాగే మనం ఆయన బిడ్డలము, ఆయన దాసులము, ఆయన సేవకులము. మనము ఆయన ఆజ్ఞను గైకొనకపోవడం వలన ఆయనకు దుఃఖం కలుగుతుంది, సంతోషం పోయింది. ఎప్పటి నుంచి దుఃఖం అంటే ఆజ్ఞను గైకొనకపోవడం అనేది ఎక్కడి నుంచి జరిగింది? ఏదేను తోటని. అప్పటి నుంచి ఏ సంతోషం కోసం అయితే మనల్ని ఆయన సృష్టించుకున్నాడు, ఆ సంతోషం మన వలన ఎప్పుడు కూడా లేదండి. ఈరోజు సౌలు ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయనకు సంతోషం కలిగించేది ఏంటి? ఆయన సంతోషించిన అంటే నీ వలన ఆయన సంతోషపడాలని నీవు అనుకుంటే కనుక ఆయన ఆజ్ఞను గైకొను, లేదంటే ఆయన దుఃఖపడతాడు, మరి లేదంటే ఆయన కోప్పడతాడు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట మనం చదువుదామండి. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన వద్దకు తొలగిపోయాను.
యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా, దేవుని ఆజ్ఞను అతడు గైకొనకపోగా ఏం చేశాడటండి? దేవుడు కోపడ్డాడు. దేవుడు అతని మీద కోపగించాడు. దావీదుతో ఏమన్నాడు? దావీదు, నా ఆజ్ఞను గైకొంటే ఈ సొలొమోను నీ కుమారుడు కాదు, అతడు నాకు కుమారుడైండు, నేను అతనికి తండ్రినై ఉంటానని సొలొమోను గురించి దావీదుతో మాట్లాడాడు గతంలో. అలాంటి సొలొమోను మీద దేవుడు చాలా కోపంగా ఉన్నాడు. కారణం ఏంటంటే గైకొనక, ఆయన ఆజ్ఞను గైకొనక ఇతర దేవతలను అనుసరించాడు. ఈరోజు ఆయన సంతోషం మన యందు పరిపూర్ణం అవ్వడం అంటే మనము ఆయన ఆజ్ఞ యందు అంటుకట్టబడి జీవించడం. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 10-11 వచనాలు చెప్తూ ఉంటారు ప్రభు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచిందు. మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము, ప్రభు అంటున్నాడు, మన యందు ఆయన సంతోషము ఉండాలి, మన సంతోషము పరిపూర్ణం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా కోరుకుంటే కనుక ప్రియులారా, మనము ఆయన ఆజ్ఞందు అంటు కట్టబడి బహుగా ఫలించాల్సినటువంటి భక్తులమైన మనం ఎలాగున్నాం? ఆయన ఆజ్ఞను గైకొని ఫలించి ఆయనకు సంతోషాన్ని కలుగు చేసే వారంగా ఉన్నామా, లేక నిష్ఫలమైనటువంటి మన జీవితాలతో ఆయనను దుఃఖపరిచే వారంగా ఉన్నామా? ఇక రెండవ విషయం, సమూయేలు సౌలుతో చెప్తున్నటువంటి 22వ వచనపు 2వ భాగం, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఆజ్ఞ, మాట. ఆజ్ఞ అనేది ఖచ్చితంగా చేయాల్సిన పని. మాట కొన్నిసార్లు చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడంటే ఆజ్ఞకు మాత్రమే కాదు, ఆయన మాటకు కూడా మనము భయపడాలి, లోబడాలి. ఎందుకంటే ఆయన ఆజ్ఞే ఆయన మాట, ఆయన మాటే ఆయన ఆజ్ఞ. కనుక ఆజ్ఞలు అనగానే నిర్గమకాండము 20వ అధ్యాయానికి వెళ్ళిపోవడము, సంఖ్యాలేవి కాండాలు మాత్రమే చదువుకోవడం కాదండి. ఆజ్ఞ అంటే పరిశుద్ధ గ్రంథం అంతా. పరిశుద్ధ గ్రంథం అంతా ఆయన మాటతో కూడినటువంటి ఆజ్ఞ, ఆయన ఆజ్ఞానుసారమైనటువంటి మాట. ఇక్కడ సౌలుతో సమూయేలు చెప్తున్నాడు, నువ్వు ఒకవేళ ఆజ్ఞను మాత్రమే గైకొంటానంటే ఆ విషయంలో తప్పిపోయావు. కనీసం ఆయన మాట విన్నావా? ఆయన మాట విన్నావా? అది కూడా విను. ఆయన సంతోషము నీయందు నువ్వు అర్పించే పొట్టేళ్ల క్రొవ్వులో లేదయ్యా, పొట్టేళ్ల కొవ్వులో లేదు. క్రొవ్విన నీ హృదయమును ఆయన సన్నిధిలో కరిగించుకోవడములో ఉంది. అంటే ఆయన మాట వినడం చేత, ఆయన వాక్యం, ఆయన మాట చాలా రకాలుగా పోలిస్తాడు. పాల వంటిది చాలా ఉన్నాయి. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే ఆయన మాట, ఆయన వాక్యం అగ్ని వంటిది కదండి. మెరకలైనటువంటి, క్రొవ్వు చేత మెరకలైనటువంటి మన హృదయంలో ఉన్నటువంటి ఈ స్థితిని ఆయన వాక్యము అనే అగ్ని చేత మనం ఏం చేయాలండి? కరిగించుకొని ఆయన మాటకు లోబడాలి, ఆయన మాటకు లోబడాలి. అందుకని మాట వినటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన అంటాడు, మీ మెడ ఇనుప నరమని నేను ఎరుగుదును అంటాడు. ఇశ్రాయేలు మెడ ఏమైపోయిందండి? మెడ ఏంటండి? ఇనుప నరం ఏంటండి అంటే ఆయన కాడి వారి మెడ మీద ఎప్పుడు మోయడానికి ఇష్టపడలేదు. ఎందుకు అంటే ఎద్దు మీద కాడి పెట్టినప్పుడు ఎద్దు మోస్తుంది. అదే ఆ ఎద్దుకు ఒక ఇనుప చట్టం పెట్టండి, ఆ కాడేమవుతుంది? జారిపోతుంది. సో కంఫర్టబుల్గా ఈరోజు ఆయన మాట వినడం అంటే మనము దేవునికి కంఫర్టబుల్గా జీవించాల. మనకు కంఫర్టబుల్గా జీవించి దేవుణ్ణి కష్టపెట్టే పరిస్థితి ఆ రోజు సౌలు, ఈరోజు మనం కూడా చేస్తాం. సో నిజమైనటువంటి సంతోషం దేవునికి మన ఎడల ఎప్పుడు కలుగుతుందా అంటే మనము ఆయన మాట వినినప్పుడే, లేదంటే ఆయనకు దుఃఖమే కలుగుతుంది. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే మన పిల్లలు మన మాట వింటం లేదని పాస్టర్ గారి దగ్గర, పెద్దల దగ్గర, మాస్టర్ దగ్గర చెప్పి ఏం చేస్తాం? పిల్లడు బాగా చెడిపోతే ఏం చేస్తామంటే మాట వింటం లేదంటే అని కన్నీళ్ళు పెట్టుకుంటాం పాస్టర్ గారి దగ్గర, మరో చోట. అవునండి, చాలామంది తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే పిల్లలు మాట వినకపోతే ఏడుస్తాం, కన్నీళ్ళు పెట్టుకుంటాం, ముక్కు చీదుకుంటాం, చెంగులు తుడుచుకుంటాం, పిల్లడు మాట వినటం లేదంటని. మరి ఒక మనిషిగా నువ్వే ఏడిస్తే నిన్ను మనిషిగా పుట్టించినటువంటి దేవుడు ఎంత ఏడుస్తాడు మాట వినకపోతే? ఒక మనిషిగా నువ్వే ఏడిస్తే ఒక మనిషిగా నిన్ను పుట్టించినటువంటి దేవుడు మాట విననటువంటి సౌలు గురించి ఈరోజు మన గురించి ఆయన ఎంత ఏడుస్తాడో ఆలోచన చేయండి.
ఆయనకు సంతోషము ఆజ్ఞను మాత్రమే కాదు, ఆయన సాధారణమైనటువంటి మాటలు కూడా, కఠినమైన ఆయన ఆజ్ఞను పాటించడం సంతోషకరం. చూడండి, తల్లిదండ్రులు పిల్లలకు ఒక సింపుల్ టాస్క్ ఇచ్చారనుకోండి, చేశారనుకోండి, తర్వాత ఏం చేస్తారు? ఇంకా పెద్దది, లాస్ట్కి ఒక టఫెస్ట్ టాస్క్ ఇస్తారు. అది కూడా కంప్లీట్ చేస్తే ఏమవుతారు? ఇక వారికి సంతోషానికి అవధులు ఉండవు. అలాగే ఆయన ఆజ్ఞను మాత్రమే కాదు, ఆయన సామాన్యమైనటువంటి మాటను కూడా మనము వినినప్పుడు ఆయనకు మహదానందం కలుగుతుంది అన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం. ఇక మూడో విషయం, మనము బైబిల్లోనికి వెళదాం. మనం చదువుకున్నటువంటి లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఈయన కుమారుడు చనిపోయి మరల బ్రతికింది, తప్పిపోయి అంతటా వారు సంతోషపడసాగారు. అంతటా అంటే ఎప్పుడు సంతోషపడ్డారు? ఎప్పుడు సంతోషపడ్డారంటే వెళ్ళిపోయిన కుమారుడు మల్లుకున్నప్పుడు సంతోషపడ్డాడు. ఎప్పుడు సంతోషం అంటే వెళ్ళిపోయిన కుమారుడు మరల తండ్రి యొద్దకు మళ్ళుకున్నప్పుడు. ఈరోజు చాలాసార్లు ఆయన సహవాసంలోంచి తరచూ మనం బయటికి వెళ్ళిపోతూ ఉంటామండి. నిజమే కదా, అవ్వమ్మ కూడా ఆయన సహవాసంలోంచి కొంత దూరం బయటికి వెళ్ళిపోయింది. అది శాశ్వత దుఃఖాన్ని, మరణాన్ని తీసుకొచ్చేసింది. మనం కూడా క్రైస్తవ విశ్వాసులంగా, ఆయన కృపచేత రక్షించబడిన వారంగా చాలాసార్లు మనం కూడా ఆయన సహవాసంలోంచి, ఆయన దగ్గర నుంచి ఈ తప్పిపోయిన కుమారుడు అనే ఈ చిన్న కుమారుడు ఎలా దూరదేశం వెళ్ళిపోయాడు, ఎంత వారించినా, ఎంత వద్దన్నా, ఎంత మొత్తుకున్నా, తండ్రి ఎంత బతిమలాడుకున్నా, మనం కూడా చాలాసార్లు ఏదో ఒక కారణం చేత ఆయనకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఆయనకు దూరం అయిపోయామో అప్పటి నుంచి ఆయన ఏం చేస్తాడో తెలుసా? కన్నీళ్లు నిండిన కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు నా కుమారుడు వస్తాడు, ఎప్పుడు మరలా నా ఎదుకు మళ్ళుకుంటాడు, ఎప్పుడు తిరిగి మరలా నాకు కుమారునిగా అతడు ఉంటాడు, అతన్ని నేను చూడగలనా అనే ఒక తపన ఆయన ముఖంలో కనబడుతూ ఉంటుంది. ఆ అనుభవం ఇక్కడ చాలా దూరముగా ఉంటుండగానే ఆ కుమారుని చూచి పరుగెత్తినటువంటి ఆ తండ్రి పరుగులో ఆ తపన కనబడుతుంది. వస్తాడులే. మనమైతే ఏమంటామండి? పొరపాటున వెళ్ళిపోయి మళ్ళీ గుర్తు తెచ్చుకొని వచ్చాడు అనుకోండి, మొదట అసలు గెంటేస్తాం అనుకోండి, వేరే సంగతి. అంటే కంప్లీట్గా మనము ఆ సిచ్యువేషన్ని మనం క్యాష్ చేసుకునే ప్రయత్నం అనమాట అండి. ఒకవేళ గేటు దగ్గర ఉన్నాడు అనుకోండి, అమ్మ చూసి తండ్రి చూసి అమ్మకు చెప్పాడు అనుకోండి, వస్తాడులే గేటు దగ్గర వరకు వచ్చిన లోపలికి రాడేంటి, ఏమంటాం మనం? వస్తాడులే గేటు వరకు వచ్చిన లోపలికి రాని బాగా బుద్ధి వచ్చినట్టుంది ఎదవకి అంటావా లేదా? కానీ తండ్రి అలా అనలేదు. అంటే ఆ కుమారుని రాక ఆ తండ్రికి ఎంత సంతోషం కలిగిస్తుందంటే వాడు ఇంకనూ దూరముగా ఉండగా ఆ తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంటే అక్కడ తప్పిపోయిన కుమారుడు అనుకున్న చిన్న కుమారుడే కాదు, ఈరోజు ఒకసారి తప్పిపోయిన తర్వాత మళ్ళా దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఒకసారి పడిపోయిన తర్వాత మళ్ళా దేవుని ఎదుట నిలుచున్నప్పుడు, ఒకసారి చెడిపోయినప్పుడు మరలా బాగుపడి దేవుని సన్నిధిలోనికి మనం ప్రవేశించినప్పుడు, ప్రియులారా, ఆయన కూడా ఇంతకంటే ఎక్కువ సంతోషిస్తాడు. సో ఎప్పుడు సంతోషం అంటే ఆయనని విడిచి వెళ్ళిపోయిన మనము మరలా ఆయన యొద్దకు మళ్ళుకున్నప్పుడు తిరిగి గొప్ప సంతోషం. మళ్ళుకోవడం అంటే ఏంటి? మళ్ళుకోవడం అంటే సో రిటర్న్ అనమాట అండి, బ్యాక్కి మళ్ళా రావడం. సో ఈ ప్రక్రియ తప్పిపోయిన కుమారుడు జీవితంలో మనం చూస్తే మళ్ళుకోవడం అంటే తండ్రి ఎడల తాను చేసిన పని తప్పు అని బుద్ధి తెచ్చుకోవడం. 17వ వచనం నుంచి మనం కంప్లీట్గా మనం చూస్తే కనబడుతుంది. మళ్ళుకోవడం అంటే బుద్ధి తెచ్చుకోవడం, మళ్ళుకోవడం అంటే తండ్రిని జ్ఞాపకము చేసుకోవడం, మళ్ళుకోవడం అంటే తన పాపాన్ని గ్రహించడం. ఇవన్నీ కూడా 17వ వచనం నుంచి మనకి 23వ వచనం వరకు కూడా కనబడతాయి. మళ్ళుకోవడం అంటే బుద్ధి తెచ్చుకోవడం, తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం, చేసిన తప్పును పాపాన్ని గ్రహించడం, తన అయోగ్యతను ఒప్పుకోవడం, అలాగే తిరిగి తండ్రి యొద్దకు రావడం. ఇవన్నీ తప్పిపోయిన కుమారుని యొక్క మళ్ళుకొనే క్రమంలో మనకి కనబడుతున్నాయి. అందుకే అలాంటి అనుభవంతో తిరిగి వస్తున్నటువంటి ఆ కుమారుని చూచి తండ్రి సంతోషపడుతున్నాడు. ఇదే సన్నివేశంలో ఇంకొక కుమారుని చూసి తండ్రి బాధపడుతున్నాడండి. ఇదే సన్నివేశంలో ఇంకొక కుమారుని చూచి
తండ్రి బాధపడుతున్నాడు. ఆ కుమారుడు ఎవరు? పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు ఇంటికి వచ్చేసరికి ఏమైంది? చాలా హంగామాగా, హడావుడిగా విందు, చాలామంది వచ్చారు. పనివాడు పిలిచి, ఇతనికి డౌటే, వాడు ఎప్పుడైనా వస్తాడు, నాన్న ఎప్పుడైనా ఏదో ఒకటి చేస్తాడు, నాకు డౌటే, బాగా డౌట్ కొడుతుందని. ఏంటి అని డౌట్ వచ్చి అడిగాడు. నీ తమ్ముడు వచ్చాడు, మీ నాన్న అవి ఇవి వధించి పెద్ద విందు చేస్తున్నాడంటే. బయట కూర్చున్నాడు. కొడుకు వచ్చినట్లు తండ్రికి తెలిసి బయటకు వచ్చి, నాన్న బయటకు వచ్చిన పెట్టి లోపలికి రండి, ఎప్పుడైనా నాకు కనీసం ఒక మేకపిల్లని ఇచ్చావా, ఎప్పుడైనా ఒక మేకపిల్లని అని దెప్పడం మొదలుపెట్టాడు. మనకంటే దెప్ప కలిగిన వాళ్ళు ఈ లోకంలో గొప్పగా ఎవరు ఉండరు. ఆశాంతం 7 తరాలు అటు 7 తరాలు ఇటు, మొత్తం మనకంటే గొప్పవాళ్ళు ఎవరు కూడా లేరు. మొదలుపెట్టాడు, ఇది ఇచ్చావా, అది ఇచ్చావా, ఎంత నమ్మకంగా పనిచేశాను, ఎంత ఇలాగ ఉన్నాను, ఎంత అలా ఉన్నాను, ఎంత చేశాను నీకోసం పొలానికి వెళ్ళాను, దున్నాను, అరక కట్టాను, ధాన్యం తెచ్చాను, పండించాను, నువ్వు ఎలాంటి కష్టం లేకుండా, వాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు బెంగ పెట్టుకుంటే నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయకుండా చాలా బాగా చూసుకున్నాను. ఇంత చేస్తే కనీసం ఒక్క మేకపిల్లను నా స్నేహితులు సంతోషించడానికి ఇవ్వలేదు, ఇప్పుడు పనికి మాలినోడు వచ్చాడని చెప్పి నువ్వు పండగ చేస్తున్నావా, నేను రానన్నాడు. రాని బతిములాడుతున్నాడు. ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి. ప్రియులారా, ఏ కుమారుడైతే సంతోషాన్ని పోగొట్టాడు అనుకున్నాడు, ఆ కుమారుడు తిరిగి రావడం చేత తండ్రికి సంతోషం వచ్చింది. ఏ కుమారుడైతే నీ సంతోషం కొరకు నేను నీతోనే ఉండి ఇంతవరకు కష్టపడ్డానని చెప్పాడు, ఆ పెద్ద కుమారుని యొక్క మొండితనము, మూర్ఖత్వము, లేదా ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ లాంటిది ఏదైతే ఉందో దానివలన తండ్రిని బాధ పెడుతుంది. ఈరోజు నువ్వు మళ్ళుకున్నావా, లేదా ఆయనతో ఉంటూనే నీవు మారని మనస్సుతో ఆయనను కష్టపెడుతున్నావా, ఆలోచన చేసుకో. ఇక నాలుగవ అంశం, ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు అంటే అదే లూకాసు వార్త మొదటి 2 ఉపమానాల్లో 7-10 వచనాల్లో ఇంకొక సంతోష కారణాన్ని గురించి ప్రభువు ఉపమానంలో చెప్తాడు. లూకా 15:7-10 వచనాలు. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై. 10వ వచనం కూడా ఇదే సేమ్ రిపీట్. ఉపమానాలు ఏంటి అంటే, మొదట ఉపమానం తప్పిపోయిన గొర్రె. 99 గొర్రెలు ఉన్నాయని సంతోషం పడలేదు అతను. తప్పిపోయిన గొర్రె కోసం బాధపడి పరిగెట్టాడు. అది దొరికినప్పుడు 99 గొర్రెలు ఇచ్చిన సంతోషం కంటే మారు మనస్సు పొందిన ఆ తప్పిపోయినటువంటి గొర్రె విషయమే సంతోషం కలిగింది. 9 నాణాలు చేతిలో ఉన్నాయి. ఈరోజు ఓ 10 రూపాయలు అనుకోండి, రూపాయి 10 రూపాయి కాసులు మన దగ్గర ఉన్నాయనుకోండి, దారిలో వెళుతూ ఉంటుండగా ఒక కాసు జారిపోయింది, మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత జారిపోయింది అనుకుంటాం. ఏం చేస్తాం అప్పుడు? నేను రూపాయి కాసుల గురించి మాట్లాడాను. నేను ఏం చేస్తాం? రూపాయి కాసు కోసం కూడా వెతికే వాళ్ళు ఈ లోకంలో ఇప్పుడు ఉన్నారంటే, ఇప్పుడు ఈ ప్రజెంట్ సొసైటీలో నిజంగా సో గ్రేట్. ఏం చేస్తామంటే సాధారణంగా దీనికోసం సైకిలో బండి ఆపాల మళ్ళానా, అంతే కదా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఏమో డబ్బు విలువ తెలిసిన ఉంటారు అనుకోండి, కాదంటాం లేదు అందరూ నాలను. రూపాయి కాసు కోసం మళ్ళీ బండి ఆపాలా, బండి ఆపి స్టాండ్ వేసి తీసుకొచ్చి వెతికి మళ్ళీ కిక్ కొట్టే లోపల ఆ రూపాయి పెట్రోల్ ఖర్చు అయిపోతుంది, ఆ రూపాయి పెట్రోలు కాలిపోతుందని వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ ఒకప్పుడు 5 పైసలు నాణ్యం పడిపోతే ఇల్లంతా వెతికేవాళ్ళం. ఇక్కడ కారణం ఏంటంటే విలువ మారింది. ఇక్కడ కారణం ఏంటి? విలువ మారింది. ప్రియులారా, నువ్వు ఆయన దృష్టికి చాలా విలువైనటువంటి వ్యక్తివి, చాలా విలువైన వ్యక్తివి. కనుక నువ్వు జారిపోయిన ప్రతిసారి ఆయన దుఃఖపడుతున్నాడు. నువ్వు పడిపోయిన ప్రతిసారి కూడా ఆయన ఏడుస్తున్నాడు. నువ్వు దొరికిన ప్రతిసారి కూడా ఆయనకు సంతోషం కలుగుతుందా? ఆయనకు కాదండి, ఆయనతో పాటు పరలోకపు దూతలంతా సంతోషపడుతున్నారటండి. ఆయన ఒక్కడే కాదు, దొరకడం వలన, లేదా ఒక పాపి మరలుకోవడం వలన, ఒక పాపి మారు మనసు పొందడం వలన దేవుడు ఒక్కడు మాత్రమే కాదు, ఏకం పరలోకం మొత్తం సంతోషమేనటండి. పరలోకం మొత్తం సంతోషమే. అందుకనే సపితమైన ఎరుకోకుండా ఆయన ఆ రోజు ప్రయాణించిందేమో, అంతే కదా. అందుకే సమరయ స్త్రీతో ఆ రోజు మాట్లాడింది, ఇంతమంది ఉన్నారు, వీళ్ళతో సంతోషించచ్చు కదా,
పోయి వాళ్ళంతా వెళ్ళిపోయిన శిష్యులు ఎప్పుడు 12 మంది కూడానే ఉన్నారు కదా, వాళ్ళతో సంతోషపడచ్చు కదా. అందుకే అంత ప్రయాసపడి ఎరుకోకు వెళ్ళాడు. జక్కయ్యను పిలిచాడు. జక్కయ్యతో ఓ సంతోషకరమైనటువంటి సమ్మేళనం జరిగింది. జక్కయ్య మారాడు, ఆయన సంతోషము పరిపూర్ణము అయింది. అందుకే ఆ ఎండవేళ ఆ సుకారు యాకోబు బావి దగ్గర ఆయన కూర్చున్నాడు. శిష్యులతో పాటు ఆయన కూడా వెళ్ళిపోవచ్చు కదా ఊళ్ళోకి. ఆ ఎండవేళప్పుడు ఆ సుకారు బావి దగ్గర, ఆ యాకోబు బావి దగ్గర ఎందుకు కూర్చోవాలి? ఎందుకంటే ఎండ ఇచ్చే బాధ కంటే నశించిపోతున్న సమరయ స్త్రీ గుర్చిన బాధ ఎక్కువ. అందుకనే ఆ ఎండలో కూడా ఆమెను రక్షించి ఆయన సంతోషపడుతున్నాడు. ఒక పాపి మారు మనసు ఆయనకు గొప్ప సంతోషం, ఆయనకు మాత్రమే కాదు పరలోకం అంతటికి కూడా సంతోషం. అందుకనే యెహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయం 23-32 వచనాలు ఈ చక్కని విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంటాయండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23-32. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటయ్యే నాకు సంతోషం. చాలా క్లియర్గా చెప్తున్నాడు. నీ మారు మనసే ఆయనకు సంతోషం అండి. నువ్వు అర్పించే అర్పణలు, కానుకలు, లేదంటే దహన బలులు, నైవేద్యాలు, ఈ లోక సంబంధమైనటువంటి గొప్ప గొప్ప అంశాలు కాదు. నీ మార్పే, నీ ప్రవర్తన దిద్దుకోవడమే, మన జీవితాన్ని క్రమపరుచుకోవడమే. 32వ వచనంలో కూడా ఇదే అంటాడు, మరణము నొందువాడు మరణము నొందుటిని బట్టి నేను సంతోషించేవాడును కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి. మీ మరణము లేదా మీ యొక్క పతనము నాకు ఇష్టము కాదు అని ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కనుక ఏమిటయ్యా ఆయనకు సంతోషం అంటే 4వ అంశము మన మారు మనసే, మార్పు చెందిన మన బ్రతికే ఆయనకు సంతోషం. ఇక 5వ అంశం చూద్దాం. సామెతలు 15:8. సామెతలు 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన. ఏంటి ఆయనకు సంతోషం అంటే? ఏంటి సంతోషం? యథార్థతతో కూడిన ప్రార్థన ఆయనకు సంతోషం. సో ఆయన ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన ఆ ప్రార్థన ఆలకించడానికి వస్తాడు. మనకు తెలియదు. ఆయన రావడం పోవడం, మనతో ఉండడం నిత్య కృత్యం అన్నమాట అండి. ఇది మనం పాడినప్పుడు ఆయన మనతో ఉంటాడు, ప్రార్థించినప్పుడు మనతో ఉంటాడు, వాక్యము ధ్యానించినప్పుడు, విన్నప్పుడు, అనుదినానుక్షణ సమయాలలో ఆయన మనతోనే ఉంటాడు. ప్రియులారా, ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మన ప్రార్థనలో నువ్వేం అడుగుతున్నావు, ఏం ఆశిస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎలాంటి పదాలను ఉపయోగిస్తున్నావు, ఇవేమి చూడు. మన ప్రార్థనా జీవితంలో ఆయన ఒక క్వాలిటీ టెస్ట్ అనేది పెడతాడు. దాని పేరే యథార్థత. ఎవరి యందు ఆయనకు సంతోషం, ఎవరి యందు ఆయనకు ఆనందం? యథార్థతగా ఉండి ప్రార్థించేవారు ఆయనకి ఇష్టం. సో మన వలన ఆయనకు సంతోషం కావాలంటే మన ప్రార్థన, మన ఆరాధన, మన స్తుతి, మన ధ్యానము ప్రతిదీ కూడా యథార్థమైనటువంటి హృదయంతో మనము ఫ్రాంక్గా, హానెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా, దాపరికము లేకుండా ఆయనను ఆరాధించాలా, సిగ్గుపడకుండా ఆరాధించాలా. నీ స్టేటస్, నీ ట్రెడిషన్ని బట్టి కాకుండా ఆయన కృపను బట్టి మనము ప్రార్థించాలా, ఆరాధించాలా. అది కూడా యథార్థతతో అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు దావీదు ఎడల దేవుడు ఇష్టపడడానికి కూడా కారణం, దావీదును బట్టి సంతోషించడానికి కారణం, కోరుకోవడానికి కారణం ఏంటంటే, దావీదు ఏ స్థితికైనా దేవుని ఎదుట ఎలా ఉన్నాడండి? ఓపెన్గా, యథార్థత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. నువ్వు పాపం చేసావే అన్నప్పుడు ఏమన్నాడంటే, అవును నేను పాపం చేశాను. ఎవరు? ఓ సామాన్యమైన వ్యక్త? ఓ మహారాజు, ఒక రాజ్యానికి పాలకుడు. అతడు ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే కొత్త, ఏదైనా చేయగలడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దువా కాదు కదా. అలాంటి వ్యక్తిని ఓ చిన్న వ్యక్తి, ఒక దైవజనుడు, ఒక నాతాను చిన్న వ్యక్తి వచ్చి, నువ్వు పాపం చేస్తావు దావీదు, నువ్వే ఆ మనిషి అంటే ఏమన్నాడు? అవును నేను పాపం చేశాను. యథార్థత అనేది దేవునికి చాలా సంతోషం కలిగించే. చూడండి, మన పిల్లలు చిన్నప్పుడు తప్పు చేసి అది దాస్తే కొడతాం, కానీ తప్పు చేసి నాన్న ఈ తప్పు చేసేసాను అని చెప్పితే మనం ఏం చేస్తాం? వెంటనే ఏంటి అలా చేస్తావు, గుర్తులేదా, సర్లే రా అని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటాం. ప్రియులారా, తప్పును దాచడం వలన దేవునికి నొప్పి కలుగుతుంది. ఆ
అదే తప్పును యథార్థతతో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయనకు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే దేవునికి ఆయన బిడ్డల మీద మనకు మధ్య ఎలాంటి అడ్డు లేదని ఆయన సంతోషిస్తాడు. ఒక ట్రాన్స్పరెంట్ రిలేషన్, కమ్యూనికేషన్ అనేది దేవుడు మనతో కోరుకుంటున్నాడు. దానినే ఇక్కడ ఏమన్నాడంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు సంతోషం. ఈరోజు మన ప్రార్థన యథార్థతతో ఉందా? మన ప్రార్థనలో అస్సలు అది లేకుండా పోయిందా? ఆలోచించు. సామెతలు 23:24 వచనము మనం చూస్తే కనుక, నీతిమంతుని తండ్రికి యథార్థత, నీతిమంతుని తండ్రి కట్టండి, లేదా యథార్థవంతుని తండ్రి కట్ట ఏం కలుగుతుందటండి? అతని యథార్థతను బట్టి, అతని నీతిని బట్టి ఆ తండ్రికి సంతోషం కలుగు. ఇక 6వ అంశానికి వెళదామండి. ఎవరి యందు దేవుడు సంతోషిస్తాడు అన్నటువంటి ధ్యానంలో ఈ అంశంలో ఇక 6వ అంశానికి వెళదాం. మరొక అంశం కూడా మిగిలి ఉంటుంది. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 4వ వచనాన్ని కంప్లీట్గా చదువుకుని 2 భాగాలుగా చదువు. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశంను గురించి చెప్పబడదు. హెప్సెబాని నీకును, బ్యోలాని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు. నీ దేశము వివాహహిత మగును. ఎవరును కన్యకను వరించి పెండ్లు చేసుకున్నట్లు నీ కుమారులను వరించి పెండ్లు చేసుకుందు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని చూసి సంతోషించినట్లు దేవుడు నిన్ను చూచి సంతోషించును. ప్రియులారా, ఇక్కడ దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు అని 3 సార్లు రిపీటెడ్గా మాట్లాడుతూ ఉంటాడు. సో దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు అని ప్రవక్త ద్వారా రాయబడినటువంటి మాటల కారణం ఏంటి అంటే 2 పేర్లు. దేవుడు సంతోషించి ఆనందించడానికి కారణం 2 పేర్లు. అందులో మొట్టమొదటి పేరేంటి? 6వ అంశము అంటే ఈ 4 వచ్చిన మొదటి భాగం. మొట్టమొదటి పేరు హెప్సిబా అంటే అర్థం ఏంటి? ఇష్టరా. ప్రియులారా, మనలో ఎవరైతే ఆయనకు ఇష్టలుగా ఉంటారో వారి యందు ఆయనకు సంతోషం కలుగుతుంది. అందుకనే ఎఫెసీ పత్రిక 5:1 అంటాడు, కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎప్పుడు మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం అంటే ప్రియులారా, మనము ఆయనను పోలి నడుచుకున్నవారు, దేవుణ్ణి పోలి నడుచుకున్నవారు ఆయనకు బహు ఇష్టలు అన్నటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరి యందు సంతోషం అంటే ఎవరైతే ఆయనకి ఇష్టంగా జీవిస్తారు, ఎవరైతే ఆయనకు నచ్చినట్లు జీవిస్తారు, దేవునికి నచ్చిన. ఆఫ్టర్ ఆల్ ఈ లోకపరమైనటువంటి తండ్రులుగా మన పిల్లలు మనకు నచ్చినట్లుంటే మనకు సంతోషం కలుగుతుంది. మనకు నచ్చని పని చేస్తే బాధ కలుగుతుంది. అలాంటిది సర్వశక్తిమంతుడైన దేవుడు మనలను తన పిల్లలుగా తన స్వరక్తం ఇచ్చి ఏర్పాటు చేసుకుంటే మనము ఆయనకు నచ్చని పని చేసిన ప్రతిసారి కూడా ఆయనకు కన్నీరు పెట్టిస్తున్నాం. మనము ఆయనకు నచ్చినట్లు బ్రతికినప్పుడు, నచ్చని పని చేస్తున్నప్పుడు ప్రియులారా, ఆయన మనల్ని బట్టి ఏం చేస్తున్నాడో తెలుసా? సంతోషిస్తున్నాడు. ఒక నచ్చిన పని ఆ పిల్లాడు చేసినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? 10 మందిని పిలిచి నా కొడుకు ఇలా చేశాడు, నా కూతురు ఇలా చేసింది, ఇది సాధించింది. అలాగే మనము కూడా ఆయనకి ఇష్టమైన వారంగా ఆయనకు నచ్చినట్టు బ్రతికితే పరలోకమందు దూతల ఎదుట ఆయన సంతోషిస్తారు అన్నటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం. మరి ఇంకేమి ఇష్టం అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, విశ్వాసము లేకుండా ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో వారిని ఇష్టపడతాడండి. ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో అంటే ఆయన మీద డిపెండ్ అవుతారో, ఆధారపడతారు, అలాంటి వారిని ఆయన చాలా ఇష్టపడతాడట. అలాగే 16వ సంకీర్తన 3వ చరణంలో అక్కడ రాయబడుతున్నటువంటి మాట, భూమి మీద భక్తులే ఆయనకు ఇష్టలు, కేవలము వారు శ్రేష్ఠులు అంటాడు. ఎవరయ్యా ఇష్టలు అంటే ఎవరైతే ఆయన ఎడల భక్తి కలిగి ఉంటారు. భక్తి అంటే యాకోబు 1:27లోకి వెళ్ళిపోతే భక్తి అంటే ఇహలోక మాలిన్యము అంటకుండగా దిక్కులేని వారిని, బీదలను, విధవరాండ్రను కనికరించుట. 2 ఒకటి సోషల్ యాక్టివిటీ, 2 స్పిరిచువల్ యాక్టివిటీ. భక్తికి 2 ముఖాలు, 2 కోణాలు ఉన్నాయి. భక్తి అనేది విలువైనదిగా ఉండాలంటే కనుక భక్తి అనే నాణానికి ఒకవైపు సోషల్ యాక్టివిటీస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇంకొక వైపు స్పిరిచువల్ యాక్టివిటీ అనేది ఉండాలి. ఇది భక్తి. ఇహలోక మాలిన్యం అంటకుండగా నువ్వు కాపాడుకోవాలి. అలాగే దిక్కులేని బీదలను, విధవరాండ్రను నీవు కనికరించాలి. సో అలాంటి భక్తి కలిగిన వారు ఆయనకి ఇష్టలు. అలాంటి భక్తి కలిగిన భక్తుల యందు ఆయన ఆనందిస్తాడు. సో 6వది ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో వారి యందు ఆయన ఆనందిస్తాడు. ఇక 7వది అదే 4-5 వచనాల భాగంలో 2వ పేరుంది, బ్యోలా అని నీ భూమికిని పేరు పెట్టబడింది. బ్యోలా అంటే
ఏమండి కింద పుట్టినట్లో ఉంది మనకి క్లియర్గా. బ్యూలా అంటే పతివ్రత. ఇది ఒక పెద్ద మీనింగ్. పతివ్రత అంటే ఒక భర్తను మాత్రమే కలిగి ఉంటుంది. ఇక్కడ సొసైటీలో ఉన్నటువంటి దాని గురించి మాట్లాడటం లేదు. ఇశ్రాయేలీయులకి మాట ఎందుకు చెప్పాడో తెలుసా? వారు తమ ఏకదేవుణ్ణి విడిచి దేనినో వెంబడిస్తూ వారు ఈ స్టేటస్ని వాళ్ళు ఏం చేశారు? పోగొట్టుకున్నారు. నన్ను విడిచి నా ప్రజలు లోకములో ఉన్న వాటన్నిటిని కూడా ఏం చేశారట? నమ్ముకున్నారు, ఆరాధించారు, వెంబడించారు. జీవము గల దేవుడినైనా నన్ను విడిచి అంటాడు. చాలాసార్లు ఆయన బాధపడతాడు. తన ప్రజలు ఆయనను విడిచి వెళ్ళిపోవడాన్ని బట్టి, జీవము గల దేవుడినైనా నన్ను విడిచి నా ప్రజలు ఈ లోకమును ఆరాధించారు, లోకములో ఉన్న వాటిని ఆరాధించారు. సో ప్రియులారా, ఇక్కడ ఎవరి యందు ఇష్టపడతారంటే ఆయనకు మాత్రమే కట్టుబడి బ్రతకాలి. దేవునికి మాత్రమే కట్టుబడి మన అకౌంటబిలిటీ, మన రెస్పాన్సిబిలిటీ, మన జీవితం అంతా కూడా ఆయనకు మాత్రమే కట్టుబడి ఉండాలి. అందుకని జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 3:6 అంటాడండి, నీ ప్రవర్తన అంతటి యందు కంప్లీట్గా సరెండర్డ్ అనమాట అండి. ఒబే ఆయన కావాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడు. సో భక్తి అంటే ఆయనకు లోబడడం. మనం ఎఫెసీ పత్రికలో చూస్తాం కదా, మనము స్త్రీలారా మీ స్వంత పురుషులకు, సో సంఘముగా విశ్వాసులంగా మనము కూడా మన సొంత ప్రభువుకు, మన సొంత రక్షకునికి లోబడి బ్రతకాలి. అది ఆత్మీయ పతివ్రత అనే అంశానికి అర్థం. కనుక ఇలాంటి పవిత్రత కలిగి, ఇలాంటి స్థితి కలిగి మనము ఆయనను ఆరాధించినప్పుడు అలాంటి వారి యందు దేవుడు సంతోషిస్తాడు అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. కావున ప్రియులారా, ఆయన సంతోషించిన అనే ఈ ప్రశ్నకు ఈరోజు మనము ఒక 7 విషయాలు ధ్యానించాం. ఎవరైతే ఆయన ఆజ్ఞను గైకుంటారో వారి యందు ఆయన సంతోషిస్తారు. ఎవరైతే ఆయన మాట వింటారో, అంటే ఆజ్ఞ కమాండ్, మాట అంటే సాధారణమైనది, ఆయన మాట చెప్పినా ఆయన ఆజ్ఞాపించిన ఎవరైతే వింటారో వారి యందు ఆయన సంతోషిస్తారు. ఎవరు ఆయన యుద్ధకు మలుకుంటారో వారి యందు ఆయన సంతోషిస్తాడు. ఎవరైతే మారు మనసు పొందుతారో వారి యందు ఆయన సంతోషిస్తారు. ఎవరు ఆయన ఎదుట యథార్థత కలిగి ఉంటారో ఆయన యందు వారి యందు ఆయన సంతోషిస్తారు. ఎవరు ఆయనకి ఇష్టమైనటువంటి నచ్చినట్లు జీవిస్తారో వారి యందు ఆయన సంతోషపడతారు. ఎవరు ఆయనను మాత్రమే ఆరాధిస్తారో ఆత్మతోనూ సత్యముతోనూ, ఆత్మీయ పవిత్రత కలిగి వారి యందు ఆయన సంతోషిస్తారు. ఈరోజు ఈ 7 అంశాల ద్వారా మనల్ని చెక్ చేసుకుందాం. ఈ 7 అంశాలు ఆయన సంతోషానికి, లేదా మనం ఆయనను సంతోషపెడుతున్నామో దుఃఖపెడుతున్నామో అనడానికి ఒక మెజర్ అని అనుకుంటే కనుక ఈరోజు ఖచ్చితంగా తేలిపోతుంది. మనం ఆయనను సంతోషపెట్టే వారంగా ఉన్నామా, దుఃఖపెట్టే వారంగా ఉన్నామా ఆలోచించండి. ఆయన ఆనాడు నరులను చూచి సంతాపపడి పశ్చాత్తాపపడ్డాడు. అనవసరంగా వీళ్ళని పుట్టించాను. ఈరోజు ఒకవేళ అనవసరంగా వీరి కొరకు నా రక్తము చిందించానని ప్రభు ఒకవేళ అనుకునేలాగా ఉంటే కనుక అంతకంటే భయంకరమైనటువంటి పతన స్థితి మన జీవితంలో ఇంకేం. కనుక మనము ఏ స్థితి చేతనైనా ఆయనను సంతోష పెట్టాల్సినటువంటి బద్ధులమైనాం. ఎందుకంటే మనము మనస్సుతో కాదు, విలువ పెట్టి కొనబడిన మనం. అట్టి కృప మన జీవితాల ద్వారా దేవునికి సంతోషము కలుగు చేయ అనుభవం పరిశుద్ధాత్మను కలుగు చేయనుగా. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. ఇంతవరకు నాతో మాట్లాడారు. నిజమే ప్రభా, చాలాసార్లు మా సంతోషాలను వెతుక్కుంటూ మా రక్షకుడు అయినటువంటి మిమ్మల్ని దుఃఖపెడుతున్నాం. మా సంతోషాల కోసం మిమ్మల్ని గాయపరుస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు, ఆ చిన్న కుమారుడు తన సంతోషం కోసము తండ్రిని ఏడిపించాడయ్యా. అలా వెళ్ళిపోయినటువంటి కుమారుడు మళ్ళా తిరిగి రావడం చేత తండ్రి సంతోషించాడు. ఈరోజు ప్రభా, మా సంతోషాల కోసము పలుమార్లు లోకములోనికి వెళ్ళిపోయి మా ప్రవర్తన చెరిపి వేసుకుని తప్పిపోయి పడిపోయి మీకు పెను దుఃఖాన్ని కలుగు చేసి మేము ఈ వాక్యము ద్వారా తిరిగి మరలా మీ యొద్దకు మలుకోవడం చేత, బుద్ధి తెచ్చుకోవడం చేత, మారు మనసు అనుభవం చేత మీ మాట విని గైకొని, అయ్యా ఇదిగో ప్రభా మీకు ఇష్టలుగా మీకు మాత్రమే చెందిన వారంగా ఉండుట చేత మరలా మిమ్మల్ని సంతోషపెట్టే ఆత్మీయ స్థితి దయచేయమని విన్న వాక్యం మా హృదయములో మీ సంతోషము కొరకు జీవించు ప్రజలంగా మమ్మల్ని మార్చుటకు సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.